want justice. We want justice. We want justice. SSC ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. SSC ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. SSC ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. We want justice. We want justice. We want justice. సమాన పనికి సమాన పనికి సమాన పనికి హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ సుప్రీంకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులు సమగ్ర ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష సార్ మాకేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే మాకు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అదేవిధంగా ఆయన మేనిఫెస్టోలో కూడా ఏంటంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానైతే మాకు అయితే హామీ ఇవ్వడం జరిగిందండి. 4.5 సంవత్సరాలకు మేము వెయిట్ చేసామండి ఆయన నుంచి మాకు హామీ వస్తుందని. ఇప్పుడు వచ్చి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదండి. ఉద్యోగ భద్రత కల్పించలేని పక్షంలో 4.5 సంవత్సరాలు మేము వెయిట్ చేసి ఈ రోజు ఏంటంటే మనకి ఇక్కడ ఈ విధంగా రోడ్డుపైకి ఏంటంటే టెంట్ వేసుకొని సమ్మె చేయడం అయితే జరుగుతుందండి. గత 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. కనీసం ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకులు కానీ మా వైపు అయితే కన్నెత్తి అయితే చూడలేదండి. ఇక్కడ ఏంటంటే లేడీస్ టీచర్స్వి అలాగే ఏంటంటే అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరం కూడా ఎవరు కూడా ఏంటంటే అందరం మ్యాక్సిమం డిగ్రీ చేసాం, పీజీ చేసాం, పిహెచ్డీ చేసి ఆ టెట్ కూడా క్వాలిఫై అయ్యింటే అందరం కూడా ఇక్కడైతే వర్క్ చేయడం అయితే జరుగుతుందని మేము అందరం కూడా మేము చేస్తున్న ఉద్యోగంకి. మాకు వచ్చేది ఏంటంటే ఆయన ఏదైతే పాదయాత్రలో మాకైతే హామీ ఇవ్వడం జరిగిందో రెగ్యులర్ చేస్తున్నారు, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. అవే అడుగుతున్నామండి. మేము ఎలాంటి గొంతమ్మ కోరికలు కూడా కోరలేదు. ఆయన ఏవైతే మాకు పాదయాత్రలో ఇస్తానని హామీ ఇచ్చారో వాటిలే మేము అడుగుతున్నామండి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం, ఆ సమాన వేతనం అయితే ఇవ్వమని అడుగుతున్నామండి. అంతకుమించి మేము ఏవైతే కోరికలు అయితే కోరలేదు. ఆల్రెడీ మాకు 2 సార్లు అయితే మాకు చర్చలు అయితే జరిగాయండి. ఆ చర్చల్లో ఎలాంటివి కూడా మాకు 16 డిమాండ్లతో మేమైతే పెట్టడం జరిగిందండి. 16 డిమాండ్లు ఏ ఒక్క డిమాండ్ కూడా మాకైతే హామీ ఇవ్వలేదండి. అయితే ఈరోజు సాయంకాలం కూడా మమ్మల్ని చర్చలకు అయితే పిలవడం జరిగిందండి. ఈ చర్చల్లో ఏవైతే మా న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో ఏదైతే రెగ్యులర్ అడుగుతున్నాము అలాగే హెచ్ఆర్ పాలసీ అడుగుతున్నాము ఇవి లేని పక్షంలో కనీసం మాకు ఎంటీఎస్ అనే మినిమం టైం స్కేల్ అయినా సరే మా యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి మినిమం టైం స్కేల్ అయినా సరే ఈరోజు చర్చల్లో సానుకూలంగా స్పందించి మా యొక్క ఉద్యోగుల యొక్క జీవితాల్లో సంక్రాంతి కానుక ఇవ్వాలనేటంటే మాకు అదేవిధంగా మేము బొత్స సత్యనారాయణ అనేది వేడుకుంటున్నామండి. అదేవిధంగా మాకు గౌరవ ఎస్పీడీ గారు ఏం చేస్తున్నారంటే మేము సమ్మె చేస్తున్నామండి. మాకు ఏంటంటే టెర్మినేషన్ ఆర్డర్లు సోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆయనకి ముందుగానే నెల రోజుల ముందుగానే మేము ఈ విధంగా మా యొక్క డిమాండ్స్ ఉన్నాయి మేము సమ్మెలోకి వెళ్తున్నాం అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయనకు ముందుగానే ఒక నెల రోజుల ముందుగా మేము సమ్మె నోటీస్ ఇచ్చామండి. ఆయన అయితే మాకు ఈరోజు ఏంటంటే టెర్మినేషన్ మాకైతే పంపించడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే ఉద్యోగులందరూ కూడా మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. అలాగే నిన్న కూడా చూసుకున్నట్లయితే మాకు ఏంటంటే అనకాపల్లి శిబిరంలో ఏంటంటే మనకి ఒక వాసు అనే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కుప్పకూలి చనిపోవడం కూడా జరిగిందండి. చాలా మానసిక వేదన కూడా గురవుతున్నామండి. వెంటనే మాకు ఇచ్చిన ఏవైతే సోకాజ్ నోటీసులు ఉన్నాయో టెర్మినేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలంటే మేము ఎస్పీడీ గారిని ఏంటంటే వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్.